ఒక మంచి విషయాన్ని అందరితో షేర్ చేసుకోవటం చాలా బాగుంటుందండి. అందులోనూ భగవంతుని గురించి. భగవంతుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు అని మనకు అనిపించిన కొన్ని సందర్భాలని 10 మందికి చెప్పటం అనేది చాలా బాగుంటుంది. ఇలా నాకు కలిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తాను. తిరుమల కాలినడకన అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళుతున్నాం. ఆ రోజున అది కూడా వర్షం కురుస్తోంది. కొండ మీద నుంచి నీరు ప్రవహిస్తోంది. చల్లటి వాతావరణం. నాకు క్రాంప్స్ ప్రాబ్లం ఉంది. అంటే కాలిలో నరాలు చల్లదనం ఎక్కువైతే లాగేస్తూ ఉంటాయి. అలా నడుస్తున్నాను. కొంతసేపటికి కాలి నరాలు లాగటం మొదలుపెట్టినాయి. సరే, ముందుకు వెళ్ళగా కొంతసేపటికి ఇక వెచ్చగా ఏమన్నా కావాలి అని అనిపించింది. సరే, కొండ కదా, మనకి పసుపు దొరుకుతుంది కదా, అది తీసుకొని మర్దన చేసుకుందాం అనుకున్నాను. కానీ ఆశ్చర్యం, అక్కడ తినడానికి తాగడానికి అమ్ముతున్నారు, కానీ మెట్ల మార్గంలో పసుపు కుంకుమ అమ్మట్లేదు. అరే, ఏం చేయాలా అనుకున్నాను. అనుకుంటూ నడుస్తున్నంతలోనే ఎదురుగా మోకాళ్ళ పర్వతం. చూడగానే భయం వేసింది, ఎక్కగలనా అని ఈ నొప్పితో. అయినా తప్పదు, అలాగే ముందుకు సాగాను. నమ్ముతారా, 3వ మెట్టు మీద కరెక్ట్గా ఒక స్టీల్ గిన్నె, దానిలో పెద్ద పసుపు ముద్ద. నాకు ఆశ్చర్యం వేసింది. అక్కడ మెట్ల పూజ చేస్తున్న వారెవరూ లేరు, పసుపు అమ్ముతున్న దుకాణమూ లేదు. ఆ గిన్నెను చూడగానే నాకు నిజంగా ఇక ఇంతకంటే నిదర్శనం ఏం లేదు అనిపించింది. ఏడుకొండల వాడికి ఒక నమస్కారం పెట్టుకొని ఆ పసుపు ముద్దని తీసుకొని అక్కడ 4 మెట్లకి ముందు పెట్టి, ఆ తర్వాత నాకు పాదాలకి బాగా అది మర్దన చేసుకొని ముందుకు సాగిపోయాను. ఇలాంటి అనేక సందర్భాలు నాకు ఎదురైనాయి. ఇందులో ఒకటి మీతో షేర్ చేసుకోగలిగాను.